మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఏం సార్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నిన్న విజయసాయి రెడ్డి గారి ట్వీట్తో ఒక్కసారిగా రాష్ట్రం అంతా ఉలిక్కిపడ్డుతున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీలో ఈ పరిస్థితి రాదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కాస్త షాకింగ్ వార్తలాగే అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటి? అసలు రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సినంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో లేని టైంలో చూసి తీసుకున్న నిర్ణయం, లేదంటే ముందు నుంచే ఉన్నటువంటిదా? మనం ఈ రోజు దాకా ఒక పొలిటికల్ మూవ్స్ చూసాం సార్. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చరిత్ర చూడబోతోంది. ఓకే, మీకు జాగ్రత్తగా గమనించండి సార్. ఫస్ట్ ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేద్దాం. ఈ బీజేపీ వాడు ముఖ్యంగా రీజనల్ పార్టీల మీద చేస్తున్న అటాక్ ఎవడైనా దాసోహం అనేది. ఓకే, కానీ ఒక నేషనల్ పార్టీలు రెండు, ఒకటి కాంగ్రెస్ అనుకో, ఒకటి బీజేపీ అనుకో, వాళ్ళని ఎదిరించే సామర్థ్యం ఇవాళ ఒకే ఒక్కడికి ఉంది, అది జగన్మోహన్ రెడ్డి. మిగిలిన అందరినీ మూసుకుని ఇంట్లో కూర్చోమనండి. మాట్లాడారు, ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఏమీ ప్రూవ్ అవ్వలేదు. జాగ్రత్తగా వినండి సార్. నేను మూడు పాయింట్లకి కన్ఫైన్ అయ్యి విజయసాయి రెడ్డి గురించి ఎలివేట్ చేస్తాను సార్. ఎందుకంటే ఈజ్ మై సీనియర్, ప్రొఫెషనల్. ఒక ప్రొఫెషనల్ మూవ్, ప్రొఫెషనల్ కానీ పొలిటికల్ మూవ్స్కి ధీరుడైన జగన్మోహన్ రెడ్డితో అన్వయించి చేస్తున్న ఒక మూవ్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఇప్పుడు మీరు గతంలో తెలంగాణలో కాంగ్రెస్ సిఎల్పి విలీనం, బట్టి విక్రమార్క గారు ఇలాంటి వాళ్ళు తప్ప, తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ ఇవాళ గవర్నమెంట్. ఇది ఒకటి గమనించండి సార్. గతంలో తెలుగుదేశంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ అండ్ ఇక్కడ మా గరికపాటి మోహన్ రావు ఇలాంటి వాళ్ళతో ఎంటైర్ టీడీపీ రాజ్యసభలో విలీనం. కనకమేళడు ఒక్కడే ఉండేవాడు ఆయన. అవును. సో ఇక్కడ మూవ్స్ ఎలా ఉన్నాయి? 11 స్థానాలకు గాను ఇందులో మోర్ దెన్ 3/4 ఏదో విలీనం అయిపోతే మీరు అన్నట్టు రాజీనామాలు కూడా చేయక్కర్లేదు. ఓకే, ఏమర్థమైంది? 3 వంతులు ఎప్పుడైతే పార్టీ విలీనం అయిపోతుందో అప్పుడు రాజీనామాలు ఎవరు చేయక్కర్లేదు. ఓకే, వాళ్ళు ఆ పార్టీ కింద పరిగణలోకి వస్తారో ఏదైనా చెప్పుకోనండి కదా. సిఎల్పిఏ విలీనం అయిపోయిందని కాంగ్రెస్ని ఎద్దేవా చేసి వాళ్ళం ఇక్కడ. ఇక్కడ మీరు ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ ఎవరు? వేదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య గారు, ఇంకో ఆయన ఎవరు? అవకాశవాది మోపీదేవి. ఎత్తిపోతల పథకం అంటారు, కనికరిస్తే కంట్లో వేలు పెట్టే బ్యాచ్ అంటారు. ఈ 3 మూవ్సే కదా ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఈ 3 మూవ్స్లో 2 సురక్షితమే కదా. అంతే కదా. అంటే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో మళ్ళీ వాళ్ళకు వాళ్ళ పునఃప్రతిష్ఠించుకోవడానికి లాబింగ్ నీడ్ టు బి. ఓకే, ఇక్కడ ఇంకొకటి కడుపులో బల్యం ఏంటంటే ఈ పరిమళనత్వాన్ని తలకాయ పోటు ఉంది మనకి లాంటిది మూవ్. ఈ పరిమళనత్వాన్ని ఇలాంటి మూవ్ను కూడా జస్టిఫై చేయాలంటే ఏదో ఒక పొలిటికల్ మూవ్స్ కావాలి కదా. ఓకే, రెండోది ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ అన్నది ఒక్కసారి దీనికన్నా ముందు వెళ్ళే ముందు నెరేటివ్స్లోకి వెళ్ళాలి సార్. విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచి? రాజారెడ్డి గారి దగ్గర నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. అవును. ఈ సీన్ విజయసాయి రెడ్డి గారు విత్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ఆనాటి రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ ఎలాగో విజయసాయి రెడ్డి అలాగే. కేవీపీ కష్టాన్ని ముందే పసిగట్టి దానికి ఒక ఉపాయం ఇచ్చే వ్యక్తి. నేను ఎందుకు విజయసాయి రెడ్డి గారిని కూడా అలాగే చూస్తున్నా సార్. మీకు అర్థమైందా? చెల్లి, తల్లి, తర్వాత విజయసాయి రెడ్డి అని మాట్లాడేస్తుంటే నాకెందుకు ప్రొఫెషనల్స్ ఎప్పుడు అలాంటి డిచ్లు కొట్టరు సార్. సాధారణంగా డిచ్ కొట్టదు ప్రొఫెషనల్ మూవ్ ఎప్పుడు. ఈ ప్రొఫెషనల్ మూవ్లో ఇప్పుడు ఒక్కసారి మనం ఇందాక చెప్పిన పాయింట్స్తో లింకప్ చేసుకుంటూ ఒకసారి వెళ్దాం సార్. సో ఎంత వెనకాతల నుంచి ఉన్న వ్యక్తి, దీనికన్నా ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చిన్న డిస్కషన్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక సదరన్ బెల్ట్లో రామరాజు గారు, నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఒక వీటో పవర్తో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాది అంటే కాంగ్రెస్ అయ్యి అంటే నాది అని పెట్టుకున్న ఇందిరాగాంధీతో ఒక డిఫరెంట్ డిస్ప్రపోర్షన్ బ్లో చేయడం మనిషి సరెండరింగ్ పాలిటిక్స్ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే కాంగ్రెస్ అయ్యికి సేమ్ వాళ్ళ నాన్నలాగే ఒకసారి ఇదే చేస్తే మన దగ్గరికి ఎలా వచ్చేసాడు అన్న దానికి తిరిగి బెదిరిస్తే, అంటే బెదిరిస్తే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారని కాదు, అప్పుడు ఒక నీలం సంజీవ్ రెడ్డి మూవ్కి అంత రాజకీయ చతురతలు వాళ్ళకే ఉన్నాయనుకునే అపోహలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు తర్వాత 2004 ఎలక్షన్లో ఆయన రాజకీయ చతురతకి కాంగ్రెసే దేహి అని 10 మెట్లు కిందకి దిగొచ్చింది అన్నది మనం చూసాం. అది ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు.
కానీ ఇక్కడ మీకు ఇంకోటి గమనించండి, ఇక్కడ ఆ రోజు ఇందిరాగాంధీతో ఎలైన్ అయిన కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి మళ్ళీ అదే ఇందిరాగాంధీ అంశంలో వచ్చి సోనియా గాంధీ గారు అంత వీటో పవర్లు చూపించిన బ్యాలెన్స్ చేయగలిగారు. ఎస్ సార్. పర్లేదు, ఇక్కడ ఏపీ నుంచి మళ్ళీ శాసించే స్థాయి అన్న దగ్గర ఎంత శాసించే స్థాయి తీసుకొచ్చిన కాంగ్రెస్కి కర్త కర్మ క్రియ రాజశేఖర రెడ్డి గారు అయినా సరే, ఆయన మరణానంతరం చిన్నచూపు చూసిన సోనియా గాంధీ కాంగ్రెస్కి ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు శివాజీ మహారాజుకి చూడండి, ఆయన దీంట్లోంచి కత్తులు తీసి ఆయన ఎలా అటాక్ చేస్తాడు, అలా వీప్ మీద సోనియా గాంధీ ఈయనకి పొడిస్తే ఓకే ఒక శివాజీలా బయటకు వచ్చి ఆయన చేసిన రాజకీయ ఎత్తుగడకి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. ఎస్ సార్. మీకు అర్థమైందా? ఏ రోజైతే కాంగ్రెస్ ఆర్ అన్నది అంటే రెడ్డి కాంగ్రెస్ అంటారు కానీ దానికి ఏదో నెరేటివ్ ఉందిలేండి ఆర్ కంటే, అది వేరే సంగతి. అది రెడ్డి కాంగ్రెస్ కింద అభివర్ణించబడింది ఆ టైంలో. దాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే నేనే విలీనం చేసిన దగ్గర కాంగ్రెస్ అంటే మీదనుకుని విర్రవీగే పరిస్థితుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఆవిష్కరించబడింది. ఇది ది డిఫరెన్స్ బిట్వీన్ అ ఫాదర్ అండ్ సన్. అంటే కాంగ్రెస్ని మెలోడౌన్ చేసుకుంటూ పనిచేస్తూ మా అవసరం నాటి నీలం సంజీవ్ రెడ్డి సదరన్ స్టేట్స్ పవర్ ఏంటో మళ్ళీ ఇంకోసారి పవర్ తెచ్చి చూపించాడు, అది రాజశేఖర రెడ్డి. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మీకు పవర్ ఉందని విర్రవీగుతో కూడా మేము లేకపోతే మీకు ఈ పవర్ శాశ్వతంగా రాదని చెప్పిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాంగ్రెస్ ఎలా మట్టి కొట్టుకుపోయిందో చూసుకోండి. సో ఇన్ ద సేమ్ సినారియో ఇది రివర్స్లో బీజేపీ ఏం చేస్తుంటే రీజనల్ పార్టీలు మేము కాకపోతే మీకు దిక్కు లేదని శాసిస్తుంది. ఇంత 40 సంవత్సరాల పైచీలకు లెగసీ ఉన్న తెలుగుదేశానికి కూడా ఇవాళ దేహి అనే పరిస్థితి ఇస్తుంది. అవును, మీరు బీజేపీ అయితే అలైన్ కాకపోతే, బీజేపీ లేకపోతే మీకు 11 అని చేసినా సరే ఇంకా తగ్గకుండా ఒక స్ట్రాటజీ కొడుతున్నాడు ఇప్పుడు. ఓకే, సిఎల్పీలు వేరేను నలుగురు వెళ్ళిపోతే ఇప్పుడు ఏముంది, అప్పుడు సుజనా చౌదరిని సీఎం రమేష్ని ఏమనివ్వరు ఏంటి చంద్రబాబు నాయుడే పంపించారు అని మాట్లాడేవారు కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళకి అది ఆల్రెడీ బ్లేమ్ చేశారు కాబట్టి. పొలిటికల్ మూవ్స్ హాకీ దానికి వెనక ముందు అనుకున్నప్పుడు వాళ్ళు సర్వైవ్ అయ్యారు తిరిగి రీటైనింగ్ ఆఫ్ పవర్. అవును, ఈ సుజనా చౌదరి ఆయనకే తెలియదు రాజకీయ పరంగా, సీఎం రమేష్ సంగతి చెప్పక్కర్లేదు. ఏడ కడపాడ తీసుకెళ్ళి అనకాపల్లి నిలబడితే ఆ మాలోకంగా గెలిపించుకున్నారంటేనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంత మాలోకాలో తెలుసుకోవాలి ఫస్ట్. సార్.